रियासत तेलंगाना के नागार्जुना सागर असेंबली हलके के जिमनी इंतखाब में टीआरएस उम्मीदवार नोमुला भगत ने अपनी शानदार कामयाबी हासिल कर ली है। टीआरएस उम्मीदवार नोमुला भगत ने 89,804 वोट हासिल करते हुए अपने कट्टर करीबी हरीम कांग्रेस उम्मीदवार जाना रेड्डी को 18,872 वोटों की अक्सरियत से शिकस्त देते हुए हलके असेंबली नागार्जुना सागर की नशीस्त पर अपना कब्जा जमा लिया। इसी तरह से कांग्रेस उम्मीदवार जाना रेड्डी को 70,932 वोट हासिल हुए, जबकि बीजेपी उम्मीदवार की जमानत जब्त हो गई। कामयाबी के बाद नौ मुंतखबा रुकन असेंबली नोमुला भगत ने मीडिया से बात करते हुए कहा कि टीआरएस की फलाही और तरक्याती स्कीमात के नतीजे में आवाम टीआरएस के हक में अपने वोट का इस्तेमाल करते हुए उन्हें भारी अक्सरियत से कामयाब बनाया है। उन्होंने तमाम राय दहिंदों से इजहार तशक्कुर किया है जिन्होंने उनके हक में अपने वोट का इस्तेमाल किया। ఎంపీలకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అలాగే ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే నాకు ఓటేసి ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా। ముందుగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్తా అని చెప్పేసి ఈరోజు నన్ను ఆశీర్వదించి ముందుకు పంపించినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే నన్ను ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని మా నాన్నగారు ఏ ఆశయంతో అయితే ఈ నియోజకవర్గాన్ని ఆ రోజు గెలిచిన తర్వాత ముందుకు నడిపిస్తున్నారో అట్లా ఖచ్చితంగా నడిపిస్తానన్న నమ్మకం నాపై ఉంచినందుకు నాగార్జున సాగర్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మా నాన్నగారు ఏ ఆశయంతో అయితే గెలిచిన తర్వాత మీ అందరికీ తోడ్పాటుగా ఉంటూ సహకారంతో మీ మధ్యలోనే ఉంటూ ఏ విధంగా అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేశారో ఆ రకంగా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటూ కృషి చేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి సహాయ సహకారాలతోటి ఈ నియోజకవర్గాన్ని అలాగే మన మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి అండతోటి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను।